హాయ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, చక్కగా 2 పరీక్షలు రాసేశారు. చక్కగా రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక దాని గురించి ఆలోచించకండి. ఇక 2 పరీక్షలు రాసేశారు, తెలుగు పరీక్ష మరియు హిందీ పరీక్ష రాసేశారు, అయిపోయింది. ఇక దాన్ని మంచిగా రాసినా మంచిగా రాకపోయినా దాని గురించి ఆలోచించక ఇక ఇంగ్లీష్ పరీక్ష ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసుకోండి. ఇక అయితే ఇప్పుడు మీకు ఎన్నో వీడియోస్ నేను 10th క్లాస్ ఇంగ్లీష్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ వీడియోస్లో నేను పంపించేశాను కదా. అయితే ఇప్పుడు ఈ యొక్క ఈజీగా మనం 8 మార్కులు సాధించే ఒక చిన్న మంత్రం నేను చెప్తా. రెడీగా ఉన్నారా? అదేంటంటే క్వశ్చన్ నెంబర్ 13లో మనం ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అసలు ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తా. బాగా అర్థం చేసుకోండి, చకచక అర్థం చేసుకోండి. ఇప్పుడు మొత్తం చదివేసేసి నేను అర్థం చేసుకోవాల్సిన పని లేదనమాట. జస్ట్ పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ మంచిగా అర్థం చేసుకోండి, ఆ పాయింట్స్ మనసులో పెట్టుకోండి. మీరు 8 మార్కులు సంపాదిస్తారు, అంతే. దట్స్ ఆల్. ఓకే, నా పైన నమ్మకం పెట్టండి, ఈ వీడియో చూడండి. మీరు 8కి 8 మార్కులు సంపాదించుకుంటారు. ఓకే వెళ్దామా? రైట్. ఇక్కడ చూడండి, ఈ యొక్క 13వ క్వశ్చన్ను మనము ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు ఒక కాంప్రహెన్షన్, 5వ క్వశ్చన్ నుంచి మనకు 8వ క్వశ్చన్ వరకు ఒక కాంప్రహెన్షన్, తర్వాత 9వ క్వశ్చన్, 10వ క్వశ్చన్, 11వ క్వశ్చన్, 12వ క్వశ్చన్, అంటే 4 క్వశ్చన్లు వచ్చి స్టడీ స్కిల్స్. ఈ వీడియో అయిపోతే మీకు స్టడీ స్కిల్స్ గురించి చెప్తాను. క్లియర్గా చదివినా చదవకపోయినా ఏ విధంగా మనం మార్కులు సాధించాలి అనేదే నా కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మళ్ళీ కూర్చొని చదవాల్సిన పని లేదు. బాగా చదివిన విద్యార్థులు ఒకసారి మననం చేసుకుంటారు. బార్డర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ విధంగా జంప్ అయిపోవాలి ఫస్ట్ అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. అవన్నీ నేను చెప్తాను మీకు. ఓకే, అది అయిపోయింది, స్టడీ స్కిల్స్ గురించి అయిపోయింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13 గురించి మనం చెప్తాం ఈ వీడియోలో. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే రూపాన్ని మార్చడం. ఒక రూపంలో ఒక వాక్యం ఇస్తారు, ఆ రూపాన్ని వారు అడిగిన విధానంలో మనము ఆ యొక్క వాక్యాన్ని ఇవ్వబడిన వాక్యాన్ని మనం మార్చాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అసలు ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఒక్కసారి మీరు ఇది గమనించినట్లయితే ఈ ప్రశ్నలో స్మాల్ రోమన్ నంబర్స్ ఎన్నున్నాయి? 6 ఇస్తారనమాట. ఈ 13వ క్వశ్చన్లో మనకు ఛాయిస్ ఉంటాయి. 6 ప్రశ్నలు ఇస్తారు, మనం 4గా రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు మనకు 2 మార్కులు, 8 మార్కులు ఉంటాయి. ఓకే, సి హియర్, అందులో 4 ప్రశ్నలు రాయాలి, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున ఈ విధంగా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంది? ఈ విధంగా రూపాన్ని మార్చడం అన్నమాట. ఇదిగోండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనగా ప్రశ్నపత్రంలో అడిగిన రీతిలో ఇవ్వబడిన వాక్యాలను రూపం మార్చుట. మరి ఈ ప్రశ్నను ఏ విధంగా అడుగుతారు అనేది ఇప్పుడు మనకు మెయిన్ అన్నమాట. ఈ ప్రశ్నలో మనకు ఏ విధంగా అడుగుతారు, దట్ ఈస్ ద థింగ్. ఓకే, సి ఒక ప్యాసేజ్ ఇస్తారు. దీంట్లో మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు 13వ క్వశ్చన్లో. ఆ ప్యాసేజ్ని మొత్తం చదువుకోవాలి. అర్థమైందా? ఈ ప్యాసేజ్లో మళ్ళీ ఏం చేస్తారంటే 6 వాక్యాలను అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసి ఆ వాక్యానికి అండర్లైన్ చేయబడిన వాక్యానికి ముందు స్మారకంలో లెటర్ ఇస్తారనమాట. అంటే ఏంటంటే ఆ నంబరు ఆ యొక్క వాక్యానికి సంబంధించింది. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఆ వాక్యానికి సంబంధించిన ఆన్సరు ఆ నంబర్కి సంబంధించి వేయాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. తర్వాత ప్యాసేజ్ దిగున మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఎందుకంటే నేను ఈ స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే చకచక కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి, నాట్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం నౌ. ఓకే, దెన్ హియర్ మరి ఈ ప్రశ్న కొరకు కేంద్రీకరించబడవలసిన అంశాలు ఏమేమి ఉంటాయి, ఈ ప్రశ్నలో ఏమేమి ఉంటాయి అని మనం ఒక్కసారి చూసుకున్నామంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇదిగోండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. రెండవది వచ్చేసేసి డైరెక్ట్ స్పీచ్. మూడవది వచ్చి సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే కంజంక్షన్ కలపడం అనమాట. ఇఫ్ అని, ఆ తర్వాత సిన్స్ అని, యాజ్ అని, ఇటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. ఈ కంజంక్షన్స్ని పెట్టేసి 2 వాక్యాలను కలపండి అని చెప్పేసి అడుగుతారనమాట. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్. మీకు క్వశ్చన్ ట్యాగ్స్లో ఇంపార్టెంట్ అయినవి నేను చెప్తాను, అవి ఈజీగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ట్యాగ్ వచ్చిందంటే వచ్చేస్తాయి, ఎందుకంటే స్టాక్ క్వశ్చన్స్ చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను క్వశ్చన్ ట్యాగ్స్లో. ఓకే, 2 మార్కులు పక్కా. తర్వాత రెలటివైజేషన్ అంటే ఏంటంటే WH వర్డ్స్ని కలిపేసి 2 వాక్యాలను WH వర్డ్స్ని ఉపయోగించి కలిస్తే రెలటివైజేషన్.
అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో హియర్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా రిలేటివైజేషన్ ఆఫ్ సెంటెన్సెస్. రిలేటివైజేషన్ అంటే ఏంటంటే రెండు వాక్యాలను WH వర్డ్స్తో కలిపితే రిలేటివైజేషన్, రెండు వాక్యాలను కంజంక్షన్స్తో కలిపితే అదొచ్చి సింథసిస్. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటేగా ఉంటాయి. రైట్, అందుకే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న గుడ్డు గుర్తులు చెప్తాను, ఆ గుడ్డు గుర్తులు బ్రెయిన్లో పెట్టుకొని వెళ్ళండి, ఆటోమేటిక్గా మీరు చక్కగా ఎగ్జామ్ రాసేసేయండి. రైట్, ఓకే. తర్వాత మరి ఈ క్వశ్చన్ ఏ విధంగా ఫేస్ చేయాలి? హౌ టు ఫేస్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ టు రీడ్ ద గివెన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా చదవాలి. మీకు ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను నేను కాంప్రహెన్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, ప్యాసేజెస్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అని చెప్తే దర్ ఆర్ 3 కాన్సెప్ట్స్ ఆర్ దేర్: స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్. ఇవే కాన్సెప్ట్స్ దీంట్లో కూడా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు స్కిమ్ ఫర్ ద జనరల్ ఐడియా. అసలు ఏమి ఇచ్చాడు, ఏమేమి క్వశ్చన్లు ఇచ్చాడు ఒక్కసారి అలా చూడండి. పారాగ్రాఫ్ వైపు అలా చూసేదాన్ని ఏమంటామంటే స్కిమ్మింగ్ అంటాం. ఓకే, ఫోకస్ ఆన్ ద దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ స్కానింగ్. ఫోకస్ ఆన్ ద అండర్లైన్ సెంటెన్సెస్ అండ్ దేర్ క్వశ్చన్ నెంబర్స్. క్వశ్చన్ నెంబర్స్ చూసుకోండి, అసలు అండర్లైన్ చేసిన ఆ వాక్యాలను జాగ్రత్తగా చదవండి, చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఇస్తారు మీకు? 6 ఇస్తారు. 6లో మనం రాయాల్సిందే 4 మాత్రమే. తర్వాత రికగ్నైజ్ ద టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ బై అబ్జర్వింగ్ ద కీవర్డ్స్. ఆ తర్వాత ఏ టెన్స్లో ఉంది అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ ఏది మార్చాలనుకున్నా, కండిషనల్ క్లాసెస్ మార్చాలనుకుంటున్నా, ఏదైనా కానీ ఆ యొక్క వాక్యాల యొక్క టెన్సెస్ను మనం రికగ్నైజ్ చేయాలి. మీకు గ్రామర్ అంతా అక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే 2-3 డేస్లో మీరు ఎగ్జామ్ రాసేదానికి వెళ్తున్నారు కాబట్టి. ఎందుకు 23rd రాయాలి మీరు ఎగ్జామినేషన్ కాబట్టి ఈ గ్రామర్ అంతా అక్కర్లేదు. నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను, ఆ కీవర్డ్స్ చూసుకోండి. చూడండి, కీవర్డ్స్ కిందే ఉన్నాయి. వాజు, వెర్రు, హ్యాడు, డిడ్డు, వీటు అనే పదాలు ఆ ప్యాసేజ్లో కనబడితే సింపుల్గా ద ప్యాసేజ్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. రైట్, ఓకే. ఈ కీవర్డ్స్ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, ఓకే. దెన్ ఇంకో కీవర్డ్ చూస్తాం, డూ, డస్, V1. ఈ కీవర్డ్స్ ఉంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉండేట్టు, అంతే కదా. సింపుల్ ప్యాటర్న్స్లో కానీ డూ, డస్లు వచ్చినాయంటే అవి ప్రజెంట్ టెన్స్లో ఉండేట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ నో కానీ నాట్ కానీ వంటి పదాలు ఉంటే అది నెగిటివ్ సెంటెన్స్లో ఉండేట్టు. ఇది మీకు దేంట్లో ఉపయోగపడుతుంది అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో ఉపయోగపడుతుంది. తర్వాత నో కానీ నాట్ వంటి పదాలు లేకుండా ఉంటే అది పాజిటివ్ స్టేట్మెంట్. ఇవి రెండు మీకు క్వశ్చన్ ట్యాగ్స్లో ఉపయోగపడతాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్యాసేజ్ని మరియు అండర్లైన్ సెంటెన్సెస్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ యొక్క 6 సెంటెన్స్లు మీరు చదివిన తర్వాత, అవి అర్థం చేసుకున్న తర్వాత ఎలా అర్థం చేసుకుంటారు? యూ హ్యావ్ టు స్కాన్ ద సెంటెన్సెస్. గివెన్ 6 సెంటెన్సెస్ యూ మస్ట్ హ్యావ్ టు స్కాన్ ఇట్. ఫస్ట్ ఫర్ గెటింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు గో ఫర్ స్కిమ్మింగ్. అర్థమైందా? ఆ తర్వాత స్కాన్ చేయాలి. ఏది? 6 వాక్యాలపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. స్కాన్ చేసి బాగా చదువుకొని అర్థం చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా మనం ప్రతి క్వశ్చన్స్ను ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలని చెప్పేసి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళగానే వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాడు. ఇది ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారంటే ఒక ప్యాసేజ్ని మనము తీసుకొని, అంటే గతంలో ఇవ్వబడిన క్వశ్చన్ పేపర్ని తీసుకొని నేను మీకు ఆన్సర్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, యా, వెళ్దామా ఆన్సర్ చేసేదానికి? ఇది గతంలో ఇవ్వబడిన క్వశ్చన్ పేపర్. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్లో మీకు 13వ క్వశ్చన్ ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. హియర్ ఈ 13వ క్వశ్చన్లో ఫస్ట్ ఒకసారి చూడండి. రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫోకసింగ్ ఆన్ ద పార్ట్స్ దట్ ఆర్ అండర్లైన్డ్. అండర్లైన్ చేయబడిన వాక్యాలపైన ఫోకస్ చేయండి. ఫోకసింగ్ అంటే ఏం లేదు, దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ డైరెక్టెడ్ అండ్ రైట్ దెమ్ ఇన్ ది ఆన్సర్ బుక్. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోండి, స్పీడ్గా చదువుకోండి. ఇప్పుడు ఏమిచ్చాడు ఇక్కడ వచ్చి? హియర్ స్టార్టింగే మనకు ఏమొచ్చింది? మాధవి సెడ్ టు హర్ మదర్, ఐ ఆమ్ గోయింగ్ టు ద పార్క్. హర్ మామ్ సెడ్, ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ దెన్ యూ కెన్ ప్లే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిందండి, ఎప్పుడైతే మీరు ఈ పారాగ్రాఫ్ను ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాగా ఒక్కసారి పైనుంచి కింద అక్కడికి చూడాలి. దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. ఓకే, ఒక్కసారి ఏంది? మాధవి సెడ్ హర్ మదర్, తర్వాత వెదర్, ఆ తర్వాత ఈ విధంగా ఒక్కసారి చూసేసుకోండి. చూసుకుంటేనే మీకు ఇంతకుముందు నేను కీవర్డ్స్ చెప్పాను. ఏం కీవర్డ్స్ చెప్పాను? పాస్ట్ టెన్స్లో ఏమన్నా ఉంటే అది మీకు
పాస్ట్ టెన్స్లో ఉండేట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎత్తుడే సెడ్ అని వచ్చింది, వీటులు. ఓకే, సెడ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ చూడండి లుక్ అని వచ్చింది. సో వీటులు వచ్చిండాయి, అంటే వెబ్ టూలు వచ్చిండాయి. ఇప్పుడు చూడండి సెడ్, లుక్డు ఇటువంటి వస్తానే అది ఎప్పుడు తెలుస్తుంది? స్కిమ్మింగ్లో తెలిసిపోతుంది, చూడంగానే తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అర్థమైపోయిందా? ఓకే, తర్వాత మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం చదువుకోవాలి దాన్ని. ఓకే, సీ హియర్, ఇది మొత్తం ఒకసారి చదువుకున్న తర్వాత మాధవి లుక్డ్ అవుట్ ద విండో, ఇదంతా మీరు కొంచెం చదువుకోండి, ఎందుకంటే నేను టైం వేస్ట్ చేయకుండా నేను చకచకా లాగిస్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పాను నేను మీకు, ఇచ్చిన వాక్యాల్లో అండర్లైన్ చేయబడి ఉంటాయి. చూడండి, ఈ వాక్యానికి ముందు ఒకటి ఉంది, ఈ వాక్యానికి రెండు ఉంది. ఈ విధంగా ఇవ్వబడిన వాక్యాలకు మీరేం చేయాలంటే జాగ్రత్తగా స్కాన్ చేసుకొని చదువుకోండి. సీ హియర్, మాధవి సెడ్ టు హర్ మదర్, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్, అంటే దీనికి ఏదో వీడు డైరెక్ట్ స్పీచ్ ఇస్తాడని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్, ఆడ్ వరకు ఒకటి అర్థమైందా? ఆ తర్వాత రెండవది, సీ ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ దెన్ యూ కెన్ ప్లే. వెదర్ అంటే మీకు వాతావరణం బాగుంటే నువ్వు పోయి ఆడుకోవచ్చు, ఇట్లా అర్థం చేసుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ స్టెప్డ్ అవుట్ జస్ట్ దెన్ a dog ran past her chasing a butterfly. She stepped out. మాధవి బయటికి రాగానే జస్ట్ దెన్ అప్పుడే ద డాగ్ ర్యాన్ ఫాస్ట్ హర్ చేసింగ్ ఏ బటర్ఫ్లై, అంటే ఆమెను దాటుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళింది? చేసింగ్ ఏ బటర్ఫ్లై, ఆ బటర్ఫ్లైని చేస్ చేసుకుంటూ అంటే వెంటాడుతూ ఆ మాధవి అనే అమ్మాయి బయట రాగానే వెళ్ళిపోయింది. ఇంత అర్థం చేసుకోవాలా. దెన్ నెక్స్ట్ యు సీ ఫోర్త్ క్వశ్చన్, షీ వాక్ డౌన్ ద పాత్. ఆ యొక్క పాత్ అంటే ఏంది? ఆ దారికి కింద నడుచుకుంటూ వెళ్తూ ఉంది. షీ నోటీస్ ద వైబ్రెంట్ కలర్ ఆఫ్ ద గార్డెన్. ఓకే, ఆమె ఒక మంచి కలర్స్ను గార్డెన్లో చూసింది. ఓకే, యా. దెన్ నెక్స్ట్ యు సీ హియర్, దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్. వాళ్ళు దాగుడు మూతలు ఆడారంట. మీకు ఎన్ని అక్కర్లే ఎవరు ఆడారు ఏ కథ అని చెప్పి ఆ వాక్యాలు జాగ్రత్తగా చూసుకోండి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 6వ వాక్యం, ఆమె చాలా సంతోషపడింది. ద వరీస్ ఆఫ్ ద వీక్ మెల్ట్ అవే. ఆ వారం అంతా ఉన్న బాధలన్నీ ఆమెకు కరిగిపోయినాయి. ఇదన్నమాట. ఓకే, వీక్ స్పెల్లింగ్ చూసుకోండి, WEEK. వీక్ అంటే ఏంటంటే వారము, WEAK వీక్ వొకాబులరీ, అది వచ్చేసేసి బలహీనము. ఓకే, ఇప్పుడు చదివేసుకున్నారు, మొత్తం చదువుకున్నారు అనమాట. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ మనము ఈ క్వశ్చన్స్ చదువుకోవాలి. ఇదిగోండి క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సీ హియర్, ఇవన్నీ క్వశ్చన్సే. ఇంతే ఏంటంటే డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. క్వశ్చన్ పేపర్ సెట్ చేసి అతను మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మాధవి టోల్డ్ హర్ దాట్, అట్లా స్టార్ట్ చేయమన్నాడు. ఓకే, రెండవది చూడండి, అన్ని చదువుకోండి. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్తో కలపమన్నాడు, దట్ ఈస్ కాల్డ్ సింథసిస్. తర్వాత యూజింగ్ హర్డ్లీ అండ్ వెన్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హర్డ్లీకి లింకింగ్ వర్డ్ ఏంటంటే వెన్. అలా కాకుండా నో సూనర్ వచ్చింది అనుకోండి, దానికి వచ్చేసి దెన్ను. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, సింపుల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పిస్తాను మీకు. రైట్, కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ యాజ్తో కంబైన్ చేయమని చెప్పేసి అన్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో సింథసిస్ ఆఫ్ సెంటెన్స్. తర్వాత స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హైడ్ అండ్ సీక్. అక్కడేమో దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్ అని వచ్చింది, ఇక్కడికి వచ్చే లోపల హైడ్ అండ్ సీక్తో స్టార్ట్ చేయమంటానే అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. రైట్, ఓకే. తర్వాత యూజ్ సో దట్ టు కంబైన్, దిస్ ఈజ్ ఆల్సో సింథసిస్. చూడండి, సింథసిస్ పైన ఏమేమి వచ్చినాయి మనకు? ఇదిగో ఇదొక సింథసిస్ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసేసి ఇదొక సింథసిస్, తర్వాత ఇక్కడ ఒక సింథసిస్, ఇది వచ్చేసేసి కోరిలేటివ్ కంజంక్షన్. దిస్ ఈజ్ ద థింగ్. సో దిస్ ఈజ్ ది సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదంతా కలపడమే అన్నమాట. మరి ఇవి రెండు ఏంటి? ఇది వచ్చేసేసి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత ఇది వచ్చేసేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ విధంగా వచ్చింది క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఇది క్లియర్గా చక మీకు అర్థమైపోవాలి. దెన్ హౌ టు ఆన్సర్ దమ్. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అని చెప్పేసేసి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు చూడండి, మాధవి టోల్డ్ హర్ మదర్ దట్ అని ఇచ్చింది. ఇక్కడేముంది? ఒకటోది, సీ హియర్, మాధవి సెడ్ టు హర్ మదర్ ఐ ఆమ్ గోయింగ్. దీంట్లో ఏం చేశాడంటే ఈ సెడ్ టు టోల్డ్ అయింది.
ఓకే, ఈ సెడ్ టు టోల్డ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇక్కడ చేస్తాను. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సింపుల్, మీరంతా చదవాల్సిన పని లేదు, జస్ట్ సింపుల్గా వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సగం చేసేసాడు. ఈ సెడ్ టు ఏమైందంటే ఇది టోల్డ్ అయింది. ఎందుకు అయింది అంటే మనకు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు అనేది ఉంటుంది వెర్బు, ఆ తర్వాత వచ్చేసేసి అది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చే లోపల టోల్డ్ అయింది, వాడే చేసేసాడు. ఎప్పుడైతే ఇండైరెక్ట్ స్పీచ్ టోల్డ్ అని వచ్చిందో ఇక్కడ ఇవన్నీ పోతాయి. ఏవి ఇన్వర్టెడ్ కామర్స్ అన్నీ పోతాయి, గుర్తుపెట్టుకోండి అయ్యా. మీరు జస్ట్ రాసేసేయడమే, జాగ్రత్తగా వెళ్ళిపోయింది. తర్వాత ఇది వచ్చేసేసి ఐ అనేది ఫస్ట్ పర్సన్ అయ్యి ఉయ్యి ఫస్ట్ పర్సన్. అయ్యి ఉయ్యి ఉంటే ఇక్కడ రిపోర్టింగ్ స్పీకర్ ఎవరుంటారో ఇక్కడికి తీసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ స్పీకర్. ఇవన్నీ ఏమొద్దు, మొదట ఎవరుంటారో దానికి తీసుకుపోవాలి, మనం మార్చాలి. అని ఆ అమ్మాయి మాట్లాడింది, మరి మీరు చెప్పేటప్పుడు ఆమె అనాలా. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చే షీ. ఓకే, సో షీ. మరి యామ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇవే కీవర్డ్స్ నేను చెప్పేది. ఇక్కడ వచ్చేసేసి వీటిలో ఉంది కాబట్టి దీన్ని కూడా పాస్ట్ టెన్స్కి మార్చాలి. యామ్కి పాస్ట్ టెన్స్ ఏంటైనా, యామ్కి పాస్ట్ టెన్స్ వజ్. అంతే, సింపుల్. 2 మార్కులు వచ్చేసినాయి చూసారా. ఇవన్నీ కలిపి మీరు ఆ బుక్లెట్లో రాసేసేయడమే. సీ హియర్ మాధవి టోల్డ్ హర్ మదర్. ఆడ వరకు ఇచ్చేసాడు, మీరేమో రాసేదేమిలే, దాన్నే రాయండి. ఓకే, తర్వాత ఏం చేశాడు, షీ వాస్ గోయింగ్ టు పార్క్ ఫుల్ స్టాప్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు ఇన్వర్టెడ్ కామర్స్ ఉండవు. ఓకే, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది బాగా నేర్చుకున్నవాడు, గ్రామర్ పైన మంచి శ్రద్ధ ఉన్నవాడు, ఇంగ్లీష్ టీచర్స్ గ్రామర్ చెప్తే మంచిగా విని నేర్చుకున్న వాళ్ళు చేసే విధానం ఇది. ఒకవేళ కొన్ని సందర్భాల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల మీరు ఆ క్లాస్కి అటెండ్ కాలేదు, మేడం గారు కానీ సార్ గారు కానీ చెప్పినప్పుడు మీరు వినలేదు, అప్పుడు ఏం చేయాలి, ఇది నెక్స్ట్ స్టెప్. అప్పుడు ఏం చేయాలంటే మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే సారు మనకు సగం ఇచ్చేశాడు. ఆ సగాన్ని అటు రాయండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, సగాన్ని అటు రాయండి. ఇప్పుడు చెప్తున్న ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మీరు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టకూడదు, కేవలం ఫుల్ స్టాప్ పెట్టాలా. కాబట్టి దీనికి చదవాల్సిన పని లేదన్నమాట. సో ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఐ యామ్ గోయింగ్ టు పార్క్ అని ఉంది. ఐ యామ్ గోయింగ్ టు పార్క్ అనేది ఒకవేళ నీకు ఐడియా ఉంటే ఆ షీ అనో హీ అనో ఏదో ఒకటి రాయి, లేని పరిస్థితిలో దాని దేశం వేసి ఆ డ్రాయ్. సార్ ఏం చేస్తారు, దిద్దే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సార్లే కాబట్టి ఎంతో కొన్ని మార్కులు పడతాయి. ఏవి 0 కన్నా 1/2 మార్క్ అన్నా 1 మార్క్ అన్నా పడితే సంతోషమే కదా. ఆ విధంగా జంప్ చేయాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా చదివితే భయమే ఉండదు, చదవకపోతే ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా మనం మార్కులు సంపాదించాలి అనేది కూడా స్మార్ట్నెస్సే. నేను ఇది వరకే చెప్పాను, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. స్మార్ట్గా ఆలోచించండి. ఒకవేళ మీకు రాకపోయినా కానీ క్వశ్చన్ ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, రాసేసేయండి. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. రైట్, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం మనం. ఇంకోటి ఏంటి ఆన్సర్ ఒకసారి చూద్దాం. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్. పక్కా ఇటువంటివి మాత్రం పక్కా వస్తాయి మీకు. హియర్ కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్. ఓకే, ఇక్కడ చూడండి, చూడు అని వచ్చింది, దాన్ని తీసేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ 2 వాక్యాలు కాబట్టి, ఇదొక వాక్యము ఇదొక వాక్యము కాబట్టి అందువల్ల దెన్ వచ్చింది. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్, బాగుంటే దెన్ యూ కెన్ గో అండ్ ప్లే అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమడుగుతున్నారు, ఇక్కడ క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన సార్ ఏమడుగుతున్నాడు, ఈ 2 వాక్యాలను కలపండి రా బాబు, ఇఫ్తో కలపండి అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏముంది, నేను 2 మార్కులు సంపాదించే, చాలా ఈజీ. చూడండి, బీక్ పడేయండి అయ్యా, బీకేసేయండి. మీరు ఎలాగో మళ్ళీ బుక్లెట్లో రాయాలి కాబట్టి ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేసినా క్యాపిటల్ లెటర్తో ఉండాలా. ఆ ఇఫ్ అతనే ఇచ్చాడు కాబట్టి ఆ ఇఫ్కు క్యాపిటల్ లెటర్ రాసుకోండి, ఇలా రాసేసేయండి. ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్, మీరు ఇక్కడ టెక్నిక్ ఉపయోగించాలి. ఇంతకుముందు నేను చెప్పాను, ఇండియన్ స్పీచ్కి మార్చేటప్పుడు ఇటువంటి కామర్స్లో పీకేయండి అని చెప్పేసి. ఇటువంటి టెక్నిక్స్ మాత్రం ఉండాలా. ఈ టెక్నిక్స్ లేకపోతే మార్కులు మొత్తం పోతాయి. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్నెస్. ఇప్పుడు ఇఫ్ అనేది ఒకటి వాక్యంలో వస్తే, ఒకే వాక్యంలో వస్తే దెన్ అనేది అసలు రాదు. అవి బద్ధ శత్రువులు. ఇఫ్ దెన్ బద్ధ శత్రువులు. ఇప్పుడు చూడండి, మీరు చేసింది ఏముంది, తీసేశారు, దెన్ తీసేశారు, క్యాపిటల్ పెట్టారు, 2 మార్కులు వచ్చినాయి. దట్స్ ఆల్. ఏముంది అక్కడ, ఏముంది, చదివినా 2 మార్కులు సంపాదిస్తావు, చదవకపోయినా 2 మార్కులు సంపాదిస్తావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ గ్రామర్ చదవాల్సిన పని లేదు. ఎందుకంటే 4 రోజులే ఉన్నాయి. 23వ తేదీకంతా పరిగెత్తాలి మీరు పరీక్ష రాసేసరికి. 23 తీసేయండి, 22 వరకే. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటంటే క్యాపిటల్ లెటర్. ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ యూ కెన్ ప్లే, ఫుల్ స్టాప్. దట్స్ ఆల్. రెండోది అయిపోయింది.
ఓకే, మీరు చదివింది ఏమి ఉండదు అక్కడ. నేను ఇదివరకే మీకు చెప్పాను, మీకు ఈ యొక్క లెటర్ రైటింగ్ కూడా ఇచ్చాను. లెటర్ రైటింగ్లో చదివేది ఏమి లేదు, మీకు టోటల్గా మీరు మార్కులు సంపాదించడమే, 9 మార్కులు కొట్టుడే. దీంట్లో కూడా చదివేది ఏం లేదు. ఓకే, ఎస్, ఎందుకంటే చదివినంత జాలిక. ఇప్పుడు చదివే కథ ఏం లేదు, జస్ట్ అలా 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 స్కిప్ చేసుకొని పోతా ఉండే సబ్జెక్టు. రైట్, ఓకే, యా. నెక్స్ట్ 3వ క్వశ్చన్ ఏంటి? ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, బాగా ఈజీ మీకు. అసలు ఏమొచ్చింది? యూజ్ హర్డ్లీ వెన్ టు జాయిన్ ద సెంటెన్సెస్ ఇంటూ వన్. ఈ వాక్యాన్ని మీరు 2 వాక్యాలు ఉంటాయి, ఈ 2 వాక్యాలను ఏమడిగాడు? హర్డ్లీ అండ్ వెన్. అసలు ఇది చూసేదానికి ఓ అనిపిస్తుంది. మీకు ఇది వచ్చిందంటే ఈజీ క్వశ్చన్, నేను చెప్పిస్తాను మీకు. నో సూనర్ దెన్ కానీ హార్డ్లీ వెన్ కానీ వచ్చినాయి అంటే మీకు 2 మార్కులు డ్యామ్ షూర్. దేనికి అడిగాడు వీడు? ఇక్కడ వచ్చేసేసి ఎన్నో దానికి అడిగాడు. ఒక్కసారి చూస్తాం, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఒక్కసారి చూసి వస్తాను నేను. ఎస్, సి హియర్ 3వ క్వశ్చన్కి అడిగాడు. ఈ 3వ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇది 3వ క్వశ్చన్, వెరీ నైస్ క్వశ్చన్. 3rd క్వశ్చన్ చూడండి. షీ స్టెప్డ్ అవుట్ సైడ్. ఇది షీ స్టెప్డ్ అవుట్ సైడ్ ఒక వాక్యం. జస్ట్ దెన్ ఏ డాగ్ ర్యాన్ చేసింగ్ ఏ బటర్ఫ్లై. సింపుల్, పెద్ద వాక్యాలను భయపడాల్సిన పనిలే. ఫస్ట్ మీరేం చేయాలంటే ఏమేమి వాక్యాలు ఇచ్చాడు? 2 వాక్యాలు. షీ స్టెప్డ్ అవుట్ సైడ్, అర్థమైందా? ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాడు, జస్ట్ దెన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయమన్నాడు? హర్డ్లీతో కలపమన్నాడు. ఓకే, హర్డ్లీ వెన్ అనేది. యా, ఇప్పుడు ఏం లేదు నాయనా, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. హర్డ్లీ అనేది వస్తే మీకు ఏం రావాలంటే ఫస్ట్ హ్యాడ్తో వాక్యం స్టార్ట్ కావాలా, గుర్తుపెట్టుకోండి. లేదంటే నోట్స్లో రాసుకోండి, నేను చెప్తా ఈజీ. ఫస్ట్ హ్యాడ్తో వాక్యం స్టార్ట్ అయ్యి హర్డ్లీ తర్వాత ఇమీడియట్గా ఏముంటుందంటే హ్యాడ్ ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత V3 ఉంటుంది. సో హర్డ్లీ, హ్యాడ్, సబ్జెక్టు, V3. ఇక్కడ చూడండి, ఇక్కడ హర్డ్లీ పెట్టాం. ఓకే, హర్డ్లీ షీ రాదు, హ్యాడ్, హర్డ్లీ హ్యాడ్ షీ స్టెప్డ్. ఇక్కడేమో షీ స్టెప్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ స్టెప్డ్ మూడో స్టెప్డ్ సేమ్. ఓకే, హర్డ్లీ హ్యాడ్ షీ స్టాప్డ్ అవుట్ సైడ్. మళ్ళీ ఏం రావాలా? హర్డ్లీ వస్తానే వెన్ అని రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ జస్ట్ దెన్ తీసేస్తాం అంతే. ఇప్పుడు చూడండి ఏం వాక్యం వస్తుంది? హర్డ్లీ, హెచ్ క్యాపిటల్ లెటర్, హర్డ్లీ హ్యాడ్ షీ స్టెప్డ్ అవుట్ సైడ్ వెన్ ఏ డాగ్ ర్యాన్ పాస్ట్ హర్ చేసింగ్ ఏ బటర్ఫ్లై. అంతే. మీరేం పెట్టారు? వాళ్ళు ఇచ్చిన హర్డ్లీ పెట్టారు, అర్థమైందా? ఆ తర్వాత హ్యాడ్ పెట్టారు ముందు, తర్వాత హ్యాడ్ షీ స్టెప్డ్ అవుట్ సైడ్, జస్ట్ దెన్ తీసేశారు. తర్వాత వెన్, ఎందుకంటే హర్డ్లీ వచ్చిందంటే వెన్ అనేది రావాలి. ఒకవేళ ఈసారి హర్డ్లీ అనకుండా నో సూనర్ అడిగాడు అనుకో, అప్పుడు ఏమిలే, సింపుల్. నో సూనర్ సేమ్ అట్లాగే రాస్తారు వాక్యాన్ని. నో సూనర్ పెట్టి ఆ పక్క ఏం రాస్తారంటే దెన్ పెడతారు. హర్డ్లీ వచ్చిందంటే వెన్, నో సూనర్ వచ్చిందంటే దెన్. ఇది మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు, ఈ గుర్తుపెట్టుకునే దానికి. ఆ వెన్లు దెన్లు కన్ఫ్యూజ్ అయిపోతారు, చిన్నపిల్లలు కదా మీరు, అందులో టెన్షన్లో ఉంటారు కదా. మీకు ఎన్టీఆర్ అనేది గుర్తుంటుంది. ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ అయినా చిన్న ఎన్టీఆర్ అయినా, ఎన్టీఆర్ అనే సినిమా యాక్టర్ కాబట్టి బ్రహ్మాండం గుర్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ గుర్తుంటుంది. హార్డ్ వర్క్ అంటే ఏంది? మేడమ్స్ కానీ సార్లు కానీ ఎవరైనా నేనైనా కానీ చెప్పి హార్డ్ వర్క్ చేయండి బాబు, హార్డ్ వర్క్ చేయండి బాబు అంటూ ఉంటాం, హార్డ్ వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్టీఆర్ గుర్తుంది కదా. ఎన్టీఆర్లో ఎన్ స్టాండ్స్ ఫార్ నో సూనర్. తర్వాత ఏమొస్తుంది నాన్న? టీ వస్తుంది. ఎన్టీఆర్లో టీ వస్తుంది. టీ అంటే దెన్, అంతే. హార్డ్ వర్క్ అంటారు కదా మేడమ్స్ కానీ సార్స్ కానీ, అప్పుడు హార్డ్కు హెచ్ ఉంది కదా, హెచ్ అంటే హర్డ్లీ. వర్క్ దగ్గర డబ్ల్యూకు ఏమొస్తుంది? వెన్. ఓకే, హెచ్ డబ్ల్యూ ఎన్ టీ, ఎన్టీఆర్ హార్డ్ వర్క్. ఓకే, కాబట్టి నో సూనర్ వచ్చినా హార్డ్లీ వచ్చినా హ్యాడ్తోనే వాక్యం స్టార్ట్ కావాలా. ఆ తర్వాత సబ్జెక్ట్ ఉండాలా, ఆ తర్వాత పేరు కానీ నౌన్ పెట్టాలా, ఆ తర్వాత V3 పెట్టాలా, అంతే. ఆ తర్వాత వచ్చేసేసి మనకు హర్డ్లీ వచ్చింది అనుకోండి, వెన్ వస్తుంది.
అలా కాకుండా నో సోనర్ వచ్చింది అనుకోండి దాన్ని వస్తుంది. ఇది ఈజీగా మార్కులు సంపాదిస్తాము, దీంట్లోనే ఈజీగా మార్కులు పోగొట్టుకుంటాం. ఇదేంద్రా నేను హర్డ్లీ అంటారు, వెన్ అంటారు, ఆ తర్వాత నో సోనర్ అంటారు, నాకు అర్థం కాలేదని చెప్పి దాన్ని వదిలేకండి. రాసి నేను చెప్పినట్టు రాసేసి ఏదో ఒకటి మీకు వచ్చింది అక్కడ రాశారంటే పేపర్ దిద్దే సార్ కానీ మేడం గారు కానీ తప్పనిసరిగా మీకు మంచి మార్కులు వేస్తారు. కాబట్టి ఆ విధంగా పాస్ అయిపోవచ్చు. రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ వాట్ ఈస్ అనదర్ క్వశ్చన్. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ యాజ్. దిస్ ఈస్ వెరీ ఈజీ, ఇంకా టెక్నిక్ పెట్టుకోవాల్సిన పనే లేదనమాట. ఓకే, సీ హియర్ ఎన్నో క్వశ్చన్ అది మనకు ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో చూడండి, షీ వాక్డ్ డౌన్ ద పాత్. దిస్ ఈస్ వెరీ ఈజీ నో. షీ వాక్డ్ డౌన్ ద పాత్. షీ నోటీస్డ్ ద వైబ్రెంట్ కలర్స్ ఆఫ్ ద గార్డెన్. ఇది మీకు ఇటువంటివి ఇస్తే మీకు పంట పండినట్టే. సింపుల్. ఏం తెలిసిన ఇక్కడ ఏమున్నది, యాజ్ కదా అడిగింది, యాజ్ రాసేస్తారు. ఏది 4వ క్వశ్చన్ వేసి మీకు 4వ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు బుక్లెట్లో ఏ స్టార్ట్ 4 వేసి ఏ పెడతారు. యాజ్లో ఏ క్యాపిటల్ లెటర్. ఇక్కడ షీ వాక్డ్ ఇంకంతా మొత్తం ఎత్తి రాసుడే, ఇంకేమి లేదు అక్కడ. షీ స్మాల్ లెటర్. షీ వాక్ డౌన్ ద పాత్, ఫుల్ స్టాప్ ఉండదు, ఆ ఫుల్ స్టాప్ని కామా చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇది క్యాపిటల్ లెటర్ ఉంది, దీన్ని మీరు ఏం చేయాలంటే స్మాల్ లెటర్గా మార్చుకోవాలి. షీ నోటీస్ ద వైబ్రెంట్ కలర్స్ ఆఫ్ గార్డెన్. సింపుల్. ఏముంది అక్కడ యాజ్ పెట్టారు, ఈ 2 ఎస్ఎల్ను మీరు ఏం చేసేసారంటే మీరు స్మాల్ లెటర్స్ చేశారు, మొత్తం రాసేసారు. ఓకే, అండర్లైన్లు చేయకండి, ఆన్సర్లు రాయండి. మొత్తం అండర్లైన్ చేశారు, దాంట్లో అండర్లైన్ ఉండదని చెప్పేసి జాగ్రత్త పిల్లలు. ఓకే, సో దట్ ఈస్ ఓవర్. ఇది సింపుల్ థింగ్. యాజ్ వచ్చినప్పుడు ఏమి లే, ఆ 2 వాక్యాలకు ముందు వాక్యంలో యాజ్ రాసేసి ఈ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ చేసేసి తర్వాత ఫుల్ స్టాప్ను మీరు తీసేసి అక్కడ కామాగా పెట్టేసేసి లాగిచ్చేసేయండి. రైట్, ఇంత ఈజీ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ లెర్నింగ్. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హైడ్ అండ్ సీక్. ఇది 5వది. రైట్, 5వది. ఓకే, ఇది దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్. ఇక్కడ చూడండి, దీన్ని చూడంగానే మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రావాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా చదివితే మంచిగా ఆన్సర్ చేస్తారు, చదవకపోయినా మంచిగా ఆన్సర్ చేస్తారు. చదివినోడికి 2 మార్కులు వస్తాయేమో, చదవనోడికి 1 మార్క్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్నెస్. ఓకే, ఆ తెలివి ఆలోచించాలా, ఆ తెలివిగా ఆలోచించాలా. ఎందుకు మనకు రానప్పుడు మనం ఏం చేయాలంటే వదిలేయకూడదు. అసలు ఎట్లా మనం దీన్ని సాధించాలా అని చెప్పేసి చేయాలన్నమాట. ఓకే, సీ హియర్ దిస్ ఈజ్ ద సెంటెన్స్, దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్. ఇది మనకు మేడమ్స్ సార్స్ చెప్పే ఉంటారు మీకు, ఇంగ్లీష్ టీచర్స్. హైడ్, ఈ యొక్క హైడ్ అండ్ సీక్, ఇదేమో సబ్జెక్టు, ఇదేమో ఆబ్జెక్ట్. ఫస్ట్ అది పట్టుకోవాలన్నమాట. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ అనగానే సబ్జెక్టు ఆబ్జెక్టు. తర్వాత ఏ టెన్స్లో ఉంది, ఇది వచ్చేసేసి V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్. అది పట్టేసేయాలి ఫస్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్, దాంట్లో హెల్పింగ్ వర్బులు ఉండవు. సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సింపుల్ పాస్ట్ టెన్స్కు యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బులు ఉండవు కదా మీకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ చెప్పుంటారు మేడం. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ చేయాలంటే ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ను ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనకు హెల్పింగ్ వర్బులు మనమే అందించాలి. వాజ్ కానీ వెర్ర కానీ అనించి సింపుల్. మామూలుగా ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు మనకేంటంటే V3 ఉంటుంది. దట్స్ ఆల్, ఓవర్. ఇప్పుడే మీరు చేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి, హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ అది సింగులర్ నెంబర్ కాబట్టి వాజ్. హైడ్ అండ్ సీక్ వాజ్ ప్లేయిడ్. అక్కడ ఏంటంటే V2 ప్లేయిడ్, ప్లేయిడ్ V3 ప్లేయిడ్ పెడతాం, తర్వాత ఒక బై పెడతాం, బై దెమ్. దట్స్ ఆల్. హైడ్ అండ్ సీక్ వాజ్ ప్లేయిడ్ బై దెమ్, ప్యాసివ్ వాయిస్. రైట్, ఓకే, దట్స్ ద థింగ్. సింపుల్. ఒకవేళ నాకు ఎంత ఏం రావు సార్ అని చెప్పి అన్నారు అనుకోండి, ఆ నెంబర్ వేయండి బుక్లెట్లో. వేసిన తర్వాత నేను ఇదివరకు చెప్పాను కదా, చివరిది ఫస్ట్ది చివరిది ఫస్ట్ అన్నప్పుడు అది వేసేసి ముందు రాయండి. ఆ తర్వాత మధ్యలో ఏదో ఒకటి రాయండి. ఆ తర్వాత బై పెట్టండి. బై తర్వాత వచ్చేసేసి ఈ ముందుండేది రాయండి. ఈ విధంగా రాయడం వల్ల దిద్దే వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం వీడు ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాసి ఏదో బై పెట్టాడులే అని చెప్పేసేసి 2 మార్కుల దగ్గర 1 మార్క్ అన్న వేస్తారు. ఎందుకంటే వాళ్ళు టీచర్సే, వాళ్ళు కూడా కొంచెం పిల్లలను కొంచెం అప్లిఫ్ట్ చేద్దామని చెప్పేసి. ఎప్పుడు అప్లిఫ్ట్ చేస్తారు వాళ్ళు, మీరు ఎంతో కొంత ప్రయత్నం చేస్తే అప్లిఫ్ట్ చేస్తారు. అంతేగాని ఏమి ప్రయత్నమే చేయలేదు అనుకోండి, ఏమి అప్లిఫ్ట్ చేయరు. ఎందుకంటే ఏం రాస్తారు, ఏం మార్కులు వేస్తారు వేరు కదా. వాళ్ళు కూడా రూల్స్ ప్రకారం రూల్స్ దాటుకొని పోరు కదా. ఏమి రాయకపోయినా మార్కులు వేశారు అనుకోండి, ఉద్యోగాలు సస్పెండ్ అయిపోతాం.
పట్టుకున్నారంటే సస్పెండ్ అయిపోతాం, పక్కా సస్పెండ్ అయిపోతాం. కాబట్టి మీరు కొంచెం ప్రయత్నం చేయండి, వాళ్ళు కొంచెం అప్లిఫ్ట్ చేస్తారు, పాస్ అయిపోతారు. ఓకే, దిస్ ఇస్ ద టెక్నిక్. చదువుకున్నోడికి ప్రాబ్లంలో వాడు ఎప్పుడు రాసే చదివినోడు, కానీ చదవనోడికే ఈ ప్రాబ్లమ్స్ అంతా. కానీ నేనేం చేస్తానంటే ఈ యొక్క వీడియో చదివినోడు ఇద్దరు చూస్తారు కాబట్టి ఇద్దరికి తగినట్టుగా చెప్తున్నాను. దట్స్ ఆల్. ఓకే, యా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజ్ సో దట్ నాట్ టు కంబైన్ ద సెంటెన్సెస్. సో దట్ నాట్తో కలపమన్నాడు. సో దట్ నాట్ కూడా చాలా చాలా ఈజీనే. ఓకే, సీ హియర్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ద వరీస్ ఆఫ్ ద వీక్ మెల్ట్ వే. ఇక్కడ ఏం లేదు బాబు. సీ హియర్ షీ ఫెల్ట్ సో హ్యాపీ. వెరీ దగ్గర మనం ఏం చేయాలంటే సో దట్ వచ్చినప్పుడు వెరీ దగ్గర సో పెట్టాలా. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. ఇక్కడ ఏం పెట్టాలంటే దట్. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ద వరీస్ దగ్గర ఏం చేయాలి, మీరు స్మాల్ లెటర్ పెట్టాలి. ద వరీస్ ఆఫ్ ద వీక్ మెల్ట్ అవే, ఫుల్ స్టాప్, అంతే. దట్స్ ఆల్. మీరేం చెప్పారు, 2 మార్కులు క్వశ్చన్. సో పెట్టారు, వెరీ దగ్గర సో పెట్టారు, ఆ తర్వాత ఫుల్ స్టాప్ తీసేశారు, తర్వాత వచ్చి టీని దట్ పెట్టి టీని స్మాల్ చేశారు. ఏమొచ్చింది, షీ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ద వరీస్ ఆఫ్ ద వీక్ మెల్ట్ అవే. కాబట్టి ఇక్కడ చూడండి, సింపుల్గా మనము 6 క్వశ్చన్లను మనం ఆన్సర్ చేయగలిగినాం అనమాట. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం జాగ్రత్త మనం వహించామంటే ఈ యొక్క క్వశ్చన్ చక్కగా మనము అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి 13వ క్వశ్చన్లో మీరు 8 మార్కులకు 8 మార్కులు సంపాదించే మార్గాలను నేను చెప్పాను. కాబట్టి కొంచెం తెలివిగా చదువుకున్నాడు ఎట్ట కొట్టేస్తాడు, కొంచెం తెలివిగా మంచిగా ఆలోచించి మీరు నీట్గా సీక్వెన్స్గా రాసేసేయండి. బుక్లెట్లో నీట్గా మంచి దస్తూరితో రాశారంటే 8 మార్కులకు 8 మార్కులు ఎటు పోవు. ఓకే, మీకు ఎన్ని 4 వస్తే 4 రాయండి, అంతేగాని ఎక్కువ రాయకండి, అది టైం వేస్ట్ అంతే. ఎందుకంటే మీరు ఎన్ని రాసినా కానీ పడేది 4 మార్కులకే పడతా ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా చూడండి. అయినా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ తదుపరి వీడియో ఏం చెప్తానంటే ఈజీగా మార్కులు సంపాదించి ఇంకొక మార్గం ఏంటంటే స్టడీ స్కిల్స్ను కూడా ఈ విధంగా మీకు ఒకసారి పాత పేపర్లు తెచ్చి మీకు చక్కగా చెప్పడం జరుగుతుంది. లెటర్ రైటింగ్ మంచిగా చదువుకోండి. కాంప్రహెన్షన్స్ ఇది వరకే మీకు చెప్పాను. కాంప్రహెన్షన్లో కాన్సెప్ట్స్ మొత్తం చెప్పాను, అవన్నీ చదువుకోండి. ఇది ఇంతకుముందు మీకు వీడియోలో ఉంది. అవన్నీ చదువుకొని మంచిగా రాయండి. ఓకే, ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఎక్కువ సంపాదించండి, కొంచెం తక్కువ మార్కులు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఇటువంటి చిన్న టెక్నిక్స్ ఫాలో అయిపోయేసేసి మీరు పాస్ అయిపోవాలంతే. పాస్ కావడం వల్ల మీ తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. ఓకే, ఈ వీడియో నచ్చిందంటే దయచేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి నా ఛానల్ నేమ్, అది పూర్తిగా కొట్టండి, ఆ తర్వాత వస్తుంది. సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే సమ్మర్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ పెడతాను, లేని పరిస్థితుల్లో ఇటువంటి వీడియోస్ మీకు ఇస్తాను. ఇవన్నీ మీకు నేరుగా మీ ఇంట్లోకి వస్తాయి. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ పెడితే మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో చేరుస్తాను. ఆ గ్రూప్లో మీకు ఫ్రీగా నేను మీకు సమ్మర్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ బోధించబోతున్నాను. ఓకే, మీరందరూ నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. పరీక్ష మంచిగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.